హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి ఎంతో సింపుల్గా అటుకులతోనే స్వీట్ అయితే చేసుకోవచ్చు. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకుందాము. ఈ కడాయిలోకి ఈ కప్పుతో నేను ఒక 3/4 కప్పు దాకా బెల్లం తురిమింది వేస్తున్నాను. ఒక 1/2 కప్పు పంచదార వేస్తున్నాను. ఇదే కప్పుతో నేను 2 కప్పుల దాకా నీళ్లు వేసుకుందాము. నీళ్లు వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బెల్లం కరిగింది కదా, ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. వెల్లడిపాటి కడాయి ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 6-7 బాదం పప్పులు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఈ కప్పుతో నేను 1 కప్పు దాకా అటుకులు వేస్తున్నాను. ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టే చేసుకోవాలండి. హైలో పెట్టామంటే అటుకులు అనేవి మాడిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఈ కప్పుతోనే నేను ఒక 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి తురిమి వేస్తున్నాను. ఇది కూడా లైట్గా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాము. ఎండు కొబ్బరి తురుము త్వరగా వేగిపోతుందండి, ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. వేగిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులోకి మనం బెల్లం కరిగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఇందులోకి వేసుకుందాము. ఒక 5 యాలకులు దంచి వేసుకుందాము. అటుకులు కూడా వేయించినవి ఉన్నాయి కదా, ఈ నీళ్లు మరిగేటప్పుడు ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం హైలో చేసుకోవాలండి. సిమ్లో చేసుకున్నామంటే అటుకులు అనేవి మెత్తపడతాయి. హైలో పెట్టి చేసుకోవడం వల్ల అటుకులు అనేవి గట్టిగా ఉంటాయి. ఇవి సగం ఉడికిన తర్వాత 50% ఉడికిన తర్వాత ఎండు కొబ్బరి తురుము ఉంది కదా, ఇందులోకి వేసుకుందాము. ఇదంతా హైలో పెట్టే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం దగ్గర పడేలాగా. ఇలా దగ్గర పడింది కదా, 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని ఉడికించుకుందాము. ఇలాగ సింపుల్గా అటుకులతోనే స్వీట్ అయితే ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో బాదం పప్పు ఉన్నాయి కదా వేయించినవి, ఇందులోకి వేసుకుందాము. ఇదంతా కలిపేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నానండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా అటుకులతో స్వీట్ అయితే తయారు చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని బాదం పప్పులు పైన చల్లుకున్నాము, అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.